నిను వీడని నీడను నేనే. నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఒరేయ్ సత్తి, సోది ఆపి సరిగా విసరరా. లేనిపోని బడాయి కోసం వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసి చచ్చావు. నా ఒంటినుంచి ఒక్క చుక్క చెమట కారిందా? కిషోర్ బెదిరించాడు. కారదులే మహానుభావా. ఇక్కడున్నది ఎవరు? నీ సత్తి. అతడు నీ ఒంటినుంచి చుక్క చెమట కూడా కారనివ్వడు. మా నాన్న నిన్ను నా బానిస చేయాలి అని కలలు కంటూ అత్తయ్య చనిపోయిన తర్వాత కూడా నిన్ను ఇంట్లో ఉంచుకున్నాడు. నువ్వు చూస్తే నన్ను నీ బానిసను చేసి చుట్టూ తిప్పుకుంటున్నావు అని వేగంగా విసరడం మొదలుపెట్టాడు. కిషోర్ నిర్లక్ష్యంగా సతీష్ వైపు చూశాడు. ఒరేయ్, పొద్దున్నే లేచి షాపు లోపల బయట ఊడ్చి ఎంత శుభ్రంగా పెడుతున్నాను. ప్లీజ్రా, ఈ మంచం సంగతి చూడు అని సతీష్ బ్రతిమలాడాడు. మావయ్యకి తెలిసిపోతుందని అంత బ్రతిమిలాడుతున్నావుగా. మావయ్య నేర్పితే నీకు రాలేదు. నేను నేర్పుతానురా అని కిషోర్ సతీష్ చెయ్యి పట్టుకున్నాడు. వద్దు రోయ్, వద్దు. తలుపులు వేసిన తర్వాత నాన్నకు ఏమీ వినిపించదు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాము. నువ్వు నాకు నేర్పించడం మొదలుపెడితే నీకు విసుగు వచ్చేస్తుంది. నేర్పించేటప్పుడు నాన్నకు విసుగు వస్తే తిట్టేస్తారు, నీకు విసుగు వస్తే నా వీపు సాపు చేస్తావు. ఇప్పుడు నేను అరిస్తే బయట ఉన్న నాన్నకి వినిపిస్తుంది అని భయపడ్డాడు సతీష్. వీపు సాపు చేయించుకోకుండా నేర్చుకోలేవా? కిషోర్ ప్రశ్నించాడు. అలా నేర్చుకునే పని అయితే నాన్న దగ్గరే నేర్చుకునేవాడినిగా జవాబు ఇచ్చాడు సతీష్. ఇలా ఉంటే ఎలా మహాప్రభువు? కిషోర్ వ్యంగ్యంగా చెప్పాడు. ఏడ్చావులే, నేను మహాప్రభువుని ఏంటి? కావాలంటే నేనే నిన్ను మహాప్రభువా అని 100 సార్లు అంటాను. ముందు ఆ మంచం సంగతి చూడు సతీష్ బ్రతిమిలాడుతూ చెప్పాడు. అది కాదు సత్తి. నువ్వేదో బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని మీ నాన్న అందరితో చెప్పుకుంటూ నీ కట్నం పెంచేశాడు. మీ గొప్పతనం తెలుసుకొని నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తర్వాత నీకు ఏది రాదు అని తెలిస్తే ఎలా? తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు కిషోర్. వారికి ఎలా తెలుస్తుంది? నాతోపాటు నువ్వు ఉంటావుగా సతీష్ బదులిచ్చాడు. ఎల్లకాలమూ ఇక్కడ ఎందుకు ఉంటాను? కిషోర్ చెప్పాడు. మరి ఇంకా ఎక్కడికి పోతావు? సతీష్ అనుమానంగా అడిగాడు. ఇంకేదో చేయాలి. ఈ వడ్రంగా షాపులో అయితే ఉండలేను అన్నాడు కిషోర్. ఆ మాటకి కిషోర్ నవ్వుతూ, ఆ హన్సా అందుకో, నేను టిక్ పెట్టిన చోట డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రాలు పెట్టు అని చెప్పాడు. ఇంక కిషోర్ సతీష్తో మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత పెళ్లిచూపులు అని చెప్పావుగా, వెళ్తున్నావా? కిషోర్ అడిగాడు. లేదు, అది క్యాన్సిల్ అయింది నిరాశగా చెప్పాడు సతీష్. ఆ రోజు షాప్కి వచ్చేసి మాకు మీ అబ్బాయి నచ్చాడు. మీరు అడిగినంత కట్నం ఇస్తాము అని చెప్పారుగా. మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? నువ్వు నచ్చారు అని తెలియగానే అత్తయ్య ఆశపడి ఇంకా కట్నం పెంచిందా అని కిషోర్ అడిగాడు. తెలిసి కూడా అడుగుతున్నావు కదా. సాడిస్ట్ వీరా నువ్వు అన్నాడు సతీష్. తెలిస్తే ఎందుకు అడుగుతాను? నువ్వే నోరు మూసుకొని ముందు జవాబు చెప్పు అని చెప్పాడు. నోరు మూసుకొని ఎలా జవాబు చెబుతారో సతీష్ సాగదీశాడు. ఇప్పుడు చెబుతావు చూడు అని చేతిలో పని ఆపేశాడు కిషోర్. చెబుతాను మహానుభావా, చెబుతాను. నువ్వు ముందు పనిచేయి, 2 గంటల్లో పూర్తి అయిపోవాలి. వాళ్ళు షాప్కి వచ్చి నిన్ను చూసి అది నేను అనుకోని నచ్చినంత కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తర్వాత నేను అని తెలియగానే వద్దు పొమ్మని వెళ్ళిపోయారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు మా నాన్నకు నేను అందగాడిలా కనిపిస్తాను, ఊరందరికీ కనిపించనుగా. అసలు నీ పక్కన ఉంటే నాకు సంబంధాలే కుదరవు. కుదిరిన సంబంధాలు ఎక్కువ కట్నం అడిగేసరికి ఆ కట్నానికి మీ అబ్బాయి ఎందుకు అని మొహమ్మీద చెప్పిపోతున్నారు. వీళ్ల ప్రయత్నాలు చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి అయ్యేటట్టులేదు అని సతీష్ దిగులుగా చెప్పాడు. ఎలాగోలా తొందరగా పెళ్లి చేసుకో. నీ పెళ్లి అయితే గాని నా పెళ్లి కాదు అని కిషోర్ చెప్పాడు.
నీ పెళ్ళి అవ్వడానికి నేను ఏదో అడ్డులాగా చెబుతున్నావే నువ్వు. నా పెళ్ళి అయినా కూడా నాన్న మీకు పెళ్లి చేస్తాడని నమ్మకం నాకు లేదు అని సతీష్ తన తండ్రి గురించి ఆలోచించుకుంటూ చెప్పాడు. మీ నాన్న చేయకపోయినా ఈ బానిస కోసం నువ్వు చేస్తావుగా. మీ నాన్న కోసం నేను ఇక్కడ ఉండిపోలేదు. నీకోసమే ఉన్నాను. మీ నాన్న నిన్ను ఎక్కడో చూడాలని అనుకుంటున్నాడు. నువ్వు కొత్త పెరికి వెదవవి. ఏ పనులు రాకపోతే ఎట్లా బ్రతుకుతావు? మెల్లగా పనులు నేర్చుకో అని కిషోర్ చెప్పాడు. 100 సార్లు విన్నాకూడా నాకు రావడంలేదే అని వాపోయాడు సతీష్. రావటంలేదు అని ఆగపోతే అస్సలు రాదు కదా. మళ్ళీ 101వసారి వినడం మొదలుపెట్టు. అప్పటికి వస్తుంది అని చెప్పాడు కిషోర్. ఇద్దరూ ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు. తనకు వచ్చిన పనిచేసి సతీష్ లేచి ఫ్యాన్ వేసి ఫోన్ చూసుకుంటూ ఉంటే కిషోర్ మంచం మొత్తం చేసి పెట్టాడు. అనుకున్న దానికంటే అరగంట ఎక్కువ పట్టిన చక్కగా చేశాడు. అది అయిపోయిన తర్వాత కిషోర్ తన ఒళ్ళు మొత్తం శుభ్రం చేసుకుంటే సతీష్ కావాలని ఆ పొట్టంతా తనకు తగిలించుకుని బయటకు వచ్చి తండ్రి ముందు బిల్డపిచ్చాడు. నారాయణ లోపలికి వచ్చి తయారైన మంచం చూసి ఆనందపడిపోయాడు. ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్లారు. అక్కడ తన తల్లి అయిన కమల ముందు కూడా సతీష్ ఇదే బిల్డప్ ఇస్తూ భోజనం చేయడానికి టేబుల్ మీద కూర్చుంటే కిషోర్ కింద కూర్చున్నాడు. వారం రోజులు కొడుకు ఏం తిన్నాడో అని చక్కగా ఎక్కువ కూర కిషోర్కి వేసింది. 2 గుడ్లు కూడా ఉడకబెట్టి ఇచ్చింది. కిషోర్కి గుడ్లు లేవు. కూర కూడా తక్కువే. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను భోజనం పెట్టిన తర్వాత నా దగ్గర ఉండవద్దు అని. ఈ మధ్య నువ్వు కాని నాన్న కాని ఇంకెవరైనా నేను తింటున్నప్పుడు చూస్తున్న నాకు దిష్టి తగులుతుంది. మళ్ళీ వారం వరకు తినలేకపోతున్నాను అని చెప్పాను కదా. నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాడు సతీష్. వెళ్తాను లేరా. నీకు ఎవరు చూసినా పర్వాలేదు కాని నేను కాని నాన్నగాని చూస్తే దిష్టి తగులుతుంది అదేంటో వింత. కొడుకుకి కొసరి అన్నం పెట్టి కడుపునిండా తినేవరకు చూసే అదృష్టం లేదు అని బాధపడుతూ కమల కిషోర్ వైపు చూసింది. ఓరేయ్ కిషోర్, తిన్న తర్వాత పళ్ళాలు సింక్లో వేసి అన్ని సర్దిపెట్టు అని చెప్పింది. ఎప్పుడు చేసే పనేగా. కొత్తగా ఎందుకు చెబుతున్నావు? చేస్తాడుగా, నువ్వు వెళ్ళు అని సతీష్ కసిరేసరికి కమల గొణుగుతూ వెళ్ళిపోయింది. కాని తల్లి అటు వెళ్లగానే వెళ్లి కింద కిషోర్ పక్కన కూర్చుని కూర మొత్తం కిషోర్కి వేసేశాడు. మొత్తం ఎందుకు లేరా, నువ్వు తిను అని చెప్పాడు కిషోర్. నాకెందుకు రా ఇంత కూర, ఇప్పుడే ఇంత లావు ఉన్నాను. ఇంకా తింటే తలుపుకు పట్టను. పెళ్ళికూడా కాదు. నువ్వంటే బాక్సింగ్ చేస్తావు, షాపులో పని మొత్తం నువ్వే చేస్తావు. పైగా ప్రాక్టీస్ చేస్తావు. కాబట్టి ఎక్కువ తినాలి. నాకెందుకు అని చెప్పాడు. కిషోర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తినేస్తూ ఉన్నాడు. ఇవాళ బాక్సింగ్ పోటీలు ఉన్నట్టున్నాయిగా, వెళ్దామా అని అడిగాడు. ఈసారి వద్దులే. అలా అనకురా. నీ బాక్సింగ్తో గెలిచిన డబ్బులతోనే నెల అంతా మనం తింటూ తిరుగుతూ ఉండాలి. పీనాసి అయిన మా నాన్న చేతిలో నయా పైసా పెట్టడు. మంచం చేయి, టేబుల్ చెయ్యి అంటాడే కాని ఏమీ డబ్బులు ఇవ్వడు. నువ్వు బాక్సింగ్లో గెలిచిన డబ్బులే మనం నెల అంతా వాడుతున్నాము. అయినా అందులో సగం నువ్వు బ్యాంకులో వేసుకుంటున్నావుగా. లేకపోతే నేను తర్వాత ఎలా బతకను? మీ నాన్న ఇప్పుడే నన్ను నీ బానిస అనుకుంటూ ఉంటాడు. చదివించలేదు, పని నేర్పించలేదు. అందుకే ఎంతో కొంత దాచుకుందాం అని అనుకున్నాను. మంచి పని. మరి ఇవాళ ఎందుకు వెళ్ళవు? నెలకు ఒక్కసారేగా మనం వెళ్లేది. ఈరోజు కూడా వెళ్దాంలే. మీ నాన్నకు తెలిస్తే మనమేమన్నా ఇక్కడ ఉంటున్నామా? షాప్కు పైన ఉన్న గదిలో ఉంటున్నాము. రాత్రి భోజనం కూడా నాన్న 8ంటికే తీసుకొచ్చి మన షాపులో పెట్టేస్తాడు. షాప్ కట్టేసిన తర్వాత మనం మన రూంలో ఉన్నామని అనుకుంటాడు. అయినా బాక్సింగ్ రాత్రి 10:30కి. కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదులే.
అయినా ఈసారి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా బండి కొనుక్కోవాలిరా అని చెప్పాడు. మరి మీ నాన్నకి ఏమి చెబుతావు? ఫోన్ కొన్నప్పుడు ఏమి చెప్పానో అదే చెబుతాను అని సతీష్ చెబుతూ ఉండగానే ఇద్దరి భోజనాలు అయిపోయాయి. వెంటనే 2 కంచాలు తీసి సింక్లో వేసి అక్కడ మొత్తం సర్దేశాడు సతీష్. ఇద్దరు తిన్నగా షాపుకి నడుచుకుంటూ వచ్చేశారు. రాత్రి వరకు పనులన్నీ చేసుకున్నారు. నారాయణ తన బండిమీద వెళ్లి భోజనం చేసి 8 గంటలకు ఇద్దరికీ క్యారేజ్ కట్టుకుని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పటికే చేయవలసిన పనులన్నీ అయిపోయాయి కాబట్టి నారాయణ వెళ్లగానే షాప్ కట్టేసి పైకి వెళ్ళిపోయారు. ఇద్దరూ తిన్న తర్వాత క్యారేజ్ శుభ్రంగా కడిగపెట్టాడు సతీష్. కిందకు వెళ్ళి కొంచెం దూరం నడుద్దామా? ఇప్పుడేగా తిన్నాము. వెంటనే బాక్సింగ్ చేయలేను అని చెప్పాడు కిషోర్. నేను నడవలేను సతీష్ నీరసంగా చెప్పాడు. సరే నువ్వుండు, నేను కాసేపు నడిచి వస్తాను, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి కిషోర్ కిందకు వెళ్లి తిరుగుతూ ఉన్నాడు. సతీష్ అక్కడ కుర్చీలో కూర్చుని బాక్సింగ్లో ఈరోజు వేరే ఊరినుంచి ఎవరో వస్తున్నారని వాళ్లతో గెలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ మేనేజర్గాడు ఫోన్ చేసి చెప్పాడు. గెలిస్తే ఎంత ఇస్తారు అబ్బా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎవరో తన వెనకాల ఉన్నట్టు అనిపించి, నువ్వు కిందకి వెళ్ళలేదా? వెళ్తాను అని చెప్పావుగా, మళ్ళీ నా వెనక్కు వచ్చి ఎప్పుడు నిలబడ్డావు అని చెబుతూ తల వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరో నిలబడినట్టు అనిపించిందే అని అనుకుంటూ ఆ రూమ్ మొత్తం చూశాడు. అది విశాలమైన ఒక రూము పక్కనే వంటగది, దాని పక్కన వాష్రూముంటుంది. కింద షాప్ అయితే పైన డాబా ఉంది. డాబాలో సగం తమ రూము ఉంటే మిగతాది ఖాళీ ప్రదేశం. అన్ని చెక్కతో చేసిన సామాన్లు ఉంటాయి. రూంలో ఒక చిన్న స్మార్ట్ టీవీ ఉంది. అది సతీష్ ఎక్కువ చూస్తూ ఉంటాడు. వంటగదిలో కూడా ప్లేట్లు, గ్లాసులు, చిన్న కుండ, నీళ్ల బింది, అన్నం వండుకోవడానికి గ్యాస్ స్టవ్ తప్ప ఏమీ ఉండవు. రూమ్ మొత్తం చూసిన తర్వాత ఎవరు కనిపించలేదు. అయినా మా రూంలో ఎవరు ఉంటారు అని అనుకుంటూ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు. తన పక్కన ఎవరూ నిలబడినట్టు అనిపించింది. వెంటనే తల పక్కకు తిప్పి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఎందుకో భయంగా అనిపించింది. ఈ మధ్య 10 రోజులనుంచి ఇలాగే అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒంటరిగా ఇలా భయపడుతూ ఎందుకు ఉండాలి? వాడితోపాటు కిందకి వెళ్ళిపోదాం అని అనుకుంటూ లేచి 2 అడుగులు బయటవైపు వేశాడు. వెనకాలనుంచి ఏదో చప్పుడు వినిపించింది. భయంగా అనిపించేసరికి తల వెనక్కి కూడా తిప్పకుండా గదిలోనుంచి బయటకు వచ్చి తలుపు కూడా వేయకుండా కిందకి దిగిపోయాడు. అటు ఇటు చూశాడు. తమలాంటి షాపులే తప్పించి ఫ్యాన్సీ స్టోర్, కిరాణా షాపులు లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ జనాలు ఉండరు. అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. కాని ఎక్కువ చీకటిగా ఉంది. తమ షాపుల వాళ్లు మాత్రమే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అక్కడే రోడ్డుమీద నిలబడి కిషోర్ ఎటు వెళ్లాడో అని చూసుకుంటూ ఉన్నాడు సతీష్. ఇంతలో ఎవరో సతీష్ వెనకాల చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడ్డాడు. ఏంట్రా అలా ఉలిక్కిపడ్డావు? అన్నాడు ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్. నువ్వా? అలా వెనకనుంచి మౌనంగా వచ్చి చేయి వేస్తే ఏమని అర్థం అని విసుక్కున్నాడు సతీష్. నీతో మాట్లాడాలని అర్థం. ఇంకేముంటుంది అందులో? అసలు నీకోసమే ఇక్కడికి వచ్చాను. అది సరే, అలా ఉలిక్కిపడ్డావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అతడు. ఏదో ఆలోచనలో ఉన్నానులే కాని. ఇక్కడ ఉన్నావేంటి? మీ ఆఫీసు ఇటు కాదు. నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉండవు కదా. మీకోసమే వచ్చానురా. మొన్న మీరు ఆ జనార్దన్ తమ్ముణ్ణి కొట్టారు కదా. ఆ జనార్దన్ మనుషులు నిన్ను కొట్టాలని వెతుకుతూ ఉన్నారు. మేము ఎక్కడ కొట్టామురా? షాపింగ్ మాల్లో నేను కిషోర్ తిరుగుతూ ఉంటే మీ చెల్లి అన్నయ్యవాడు ఏడిపిస్తున్నాడు అని మా దగ్గరికి వచ్చింది. మేము మర్యాదగానే వాడితో మాట్లాడితే వాడు పిచ్చపిచ్చగా సమాధానమిచ్చేసరికి కిషోర్కి కోపం వచ్చి రెండే దెబ్బలు కొట్టాడు. దానికే వాడు
కళ్ళు తిరిగపడ్డాడు. ఇంతకీ వాళ్ళు మమ్మల్ని వెతుకుతున్నారని నీకెలా తెలుసు? ఆ జనార్దన్ మనుషుల్లో నాకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు. వాడుకూడా నా చెల్లిని తన చెల్లిగా భావిస్తాడు. నా చెల్లి వల్ల గొడవ అయింది అని తెలియగానే విషయం నాకు చెప్పాడు. ఇలాగే జనార్దన్ మనుషులు సందు బయటే మీకోసం ఎదురుచూస్తూ ఉన్నారంట. మీరు కనబడితే మీ కిషోర్ని తీసుకెళ్లి చావచిత కొట్టి గాని వదలొద్దు అని జనార్దన్ గట్టిగా చెప్పాడంట. ఎడిస్సారు. మా వాడిని ఎవరు ఏమి చేయలేరు అని వాడికి తెలియదేమో. అది తెలియగానే నీకోసం వేగంగా వచ్చేశాను. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ వాళ్లు తిరుగుతూనే ఉంటారు. సర్లే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే బండి ఎక్కి వెళ్ళిపోయాడు. అతడు వెళ్తున్న వైపే చూస్తూ ఉన్నాడు సతీష్. ఏం చేస్తున్నావ్రా ఇక్కడ? అని కిషోర్ అడిగాడు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడు. ఏం పర్వాలేదులే అని అంటూ ఉండగానే ఒక ఆటో ఆ సందులోకి వచ్చి వీళ్ల దగ్గర ఆగింది. వచ్చేశావా సుందర్? అని సతీష్ అడిగాడు. ఎప్పుడు లేనిది రోడ్డుమీదే ఉన్నారే. వచ్చి ఎక్కండి. అక్కడ దింపేస్తాను అని చెప్పాడు. సుందర్ 2-3 సార్లు వీళ్ళిద్దరినీ బాక్సింగ్ జరిగే చోటికి దింపాడు. నెలకి ఒకసారి వెళ్తారని తెలుసుకుని ఆ సమయంలో వచ్చి దింపుతూ ఉంటాడు. కిషోర్ కూడా డబ్బులు ఎక్కువే ఇస్తాడు కాబట్టి తానే వచ్చేస్తాడు. రా రా ఎక్కేద్దాం అని కిషోర్ ఎక్కబోతూ ఉండగా సతీష్ ఆపాడు. ఏమైందరా? నేను పైన తలుపు వేయలేదు. వేయకుండా కింద ఏం చేస్తున్నావ్? సరే వెళ్ళి తలుపు వేసి తాళం వేసిరా. నువ్వు చెప్పలేదని. ఒకసారి ఇటురా అని కాస్త పక్కకు కిషోర్ని లాక్కొని వెళ్ళి తాను ఇందాక భయపడిన విషయం చెప్పాడు. వద్దురా. నువ్వు భయపడతావురా అని చెబుతూ ఉన్నా. మొన్న హర్రర్ మూవీకి తీసుకెళ్లావు. అప్పుడు భయపడ్డావు. ఇంకా ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నావు. అయినా అది సినిమా కదా, ఎందుకంత భయం? అని కిషోర్ విసుక్కున్నాడు. అలాంటి సినిమాలు ఇద్దరం కలిసి చాలానే చూశాము కదా. ఆ సినిమా చూసి వచ్చి పడుకున్న రాత్రి కాస్త భయపడతానేమో, తర్వాత ఎప్పుడు భయపడతానురా? ఏంటో నాకు అలా అనిపిస్తుందని చెబుతున్నాను. తర్వాత మాట్లాడుకుందాం, ముందు నాతో కలిసి పైకిరా అన్నాడు సతీష్. ఇంకా కిషోర్ సతీష్ వెనకాలే వెళ్లాడు. సతీష్ లోపలికెళ్ళి లైట్లు ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తాళం తీసుకొని బయటకి వస్తున్నాడు. కిషోర్ పిట్టగోడ దగ్గర నిలబడి కింద ఉన్న ఆటోని చూస్తూ ఉన్నాడు. ఇంతలో సతీష్ వచ్చి తన వెనకాల నిలబడినట్టు అనిపించి, తాళం వేసేశావా అని చెబుతూ వెనక్కి తిరిగాడు. వెనకాల సతీష్ కనిపించలేదు. ఇప్పుడే వెనక్కి వచ్చాడుగా, ఏమయ్యాడు అనుకుంటూ ఉండగా సతీష్ గదిలో నుంచి బయటికి వచ్చి గడివేస్తూ కనిపించాడు. నా వెనకాల నిలబడినట్టు అనిపించింది. వీడు లోపలినుంచి వస్తున్నాడు ఏమిటి అని అనుకుంటూ ఉన్నాడు. ఇవాళ పౌర్ణమి కదా. వెన్నెల చక్కగా ఉందని బయట బెడ్లైట్ మాత్రం వేయలేదు అని సతీష్ చెబుతూ ఉంటే కిషోర్ వింటూ సతీష్ దగ్గరికి వచ్చాడు. సతీష్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. కిషోర్ మాత్రం తనకూడా ఎందుకు అలా అనిపించింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. వీడంటే పెరికివాడు కాబట్టి వీడికి అలా అనిపించొచ్చు, నాకెందుకు అలా అనిపించింది? వీడు చెప్పేసరికి కూడా నాకలా అనిపించిందేమో అని అనుకుంటూ దిగ ఆటో ఎక్కేశాడు. ఆటో సందు దాటగానే వెనకాల ఏదో బండి తమను ఫాలో అవుతున్నట్టు కిషోర్కి అర్థమైంది. ఇంకా మిగతా అన్ని విషయాలు మరిచిపోయి వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఒక అరగంటకు బాక్సింగ్ పోటీలు జరిగే చోట్కి వెళ్లాడు. అది ఒక ఖాళీ ప్రదేశం. చుట్టూ ప్రహరీ కూడా ఉంది. మధ్యలో రేకులతో కట్టబడి ఉంది. లోపల తాత్కాలికంగా బాక్సింగ్ కోసం రింగ్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. బెట్కట్టే వాళ్లకోసం ఒకవైపు, బాక్సింగ్ చేసే వాళ్లకోసం ఇంకోవైపు తాత్కాలిక వసతులుంటాయి. ఆ పోటీలు నిర్వహించేవారికి కాస్త పలుకుబడి ఉండడంతో ఎవరు పెద్దగా పట్టించుకోరు, చంపుకోరు. గాని చచ్చేంతగా అయితే కొట్టేసుకుంటారు. బాక్సింగ్ నియమాల ప్రకారం ఆడి గెలిస్తే చాలా అమౌంట్ వస్తుంది.
కిషోర్ గెలిచి డబ్బులు తీసుకుంటే సతీష్ కిషోర్ మీద బెట్ కట్టి డబ్బులు గెలుస్తాడు. వచ్చిన డబ్బుని సగం కిషోర్ తన బ్యాంకులో వేసుకుంటే మిగతా సగంతో నెల మొత్తం గడిపేస్తారు. కిషోర్ కూడా చిన్నాచితక బాక్సర్ల జోలికి వెళ్లకుండా డైరెక్ట్గా పెద్ద బాక్సర్లతో తలబడతాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటే సతీష్ డ్రైవర్ వైపు చూసి అయిపోయిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తామని చెబుతూ ఉన్నాడు. కిషోర్ మాత్రం తన వెనకాలే బండిదిగ వస్తున్న వాళ్లని చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు. సతీష్ కిషోర్ ఇద్దరు లోపలికి వెళ్లి బాక్సింగ్లో పాల్గొంటానని కిషోర్ తన పేరు ఇస్తే సతీష్ కిషోర్ మీద బెట్ కట్టాడు. ఇప్పటికీ కొన్ని నెలల నుంచి ఇద్దరు వస్తున్నారు కాబట్టి వాళ్లు గుర్తుపట్టి ఈరోజు బయటనుంచి ఒక గ్యాంగ్ వచ్చింది. వాళ్లు ఏ ఊర్లో అడుగుపెడితే అక్కడ వాళ్లందరినీ ఓడించి డబ్బులు గెలుచుకొని వెళ్ళిపోతారంట. అందుకే బాక్సర్లు ఎవరూ ఈరోజు ఎక్కువ మంది రాలేదు. చాలా డేంజర్ గ్యాంగ్. ఏమైనా జరిగితే ముందు చెప్పలేదని మాకు చెప్పవద్దు అని చెప్పారు. ఒకవేళ గెలిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారా అని సతీష్ అడిగాడు. ఇస్తారనుకుంటా. ఇంతవరకు వాళ్లని గెలిచిన వాళ్లు ఎవరూ లేరు. అదేదో ఊర్లో ఒక్కడు గెలిచాడు. అంతేనంటా అని చెప్పారు వాళ్లు. పోనీలే కిషోర్, ఈసారికి వదిలేద్దాం, వచ్చే నెలలో చూసుకుందాం, వాళ్లతో పోటీ వద్దు అని చెప్పాడు సతీష్. సరేలే, ఎలాగో వచ్చాను కదా, రోటిన్గా ఒక ఆట ఆడేసి వెళ్ళిపోదాం అని కిషోర్ కూడా ఒప్పుకున్నాడు. తాను బాక్సింగ్లో పాల్గొన్న విషయం తన మామయ్యకి తెలియకూడదు కాబట్టి వాళ్లతో పాల్గొనడానికి ఇష్టపడలేదు. కిషోర్ లోకల్ గ్యాంగ్తోనే తలబడడానికి పేరు ఇచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు. కిషోర్ డ్రెస్ మార్చుకున్నాడు. బ్లూ కలర్ బాక్సింగ్ డ్రెస్లో బయటకు వచ్చాడు. నీకు ఈ డ్రెస్ చాలా బాగుందిరా అని చెప్పాడు సతీష్. కిషోర్ ఒక నవ్వు నవ్వి పోటీల వైపు వెళ్ళిపోయాడు. సతీష్ వెళ్లి రింగ్కు బయట నిలబడ్డాడు. కొంతసేపటికి కిషోర్ వంతు వచ్చేసరికి కిషోర్ రింగులో వచ్చాడు. కిషోర్కి ఆపోజిట్లో లోకల్ వ్యక్తి నిలబడ్డాడు. 3 రౌండ్లలో కిషోర్ అవలీలగా అతన్ని ఓడించేశాడు. తరువాత కిషోర్ వెళ్తూ ఉండగా ఆ గ్యాంగ్కి సంబంధించిన ఒక వ్యక్తి పైకి ఎక్కి, అప్పుడే వెళ్తున్నావా? మాతో కూడా ఆడి గెలువు అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్లు ఆడిన అన్ని మ్యాచ్లో గెలిచేశారు. కిషోర్ ఒక్కటే ఉన్నాడు. నేను ఒక్క మ్యాచ్ ఆడతాను అని కిషోర్ నిర్లక్ష్యంగా చెప్పాడు. అది మీ రూల్. మేము వచ్చాక మొత్తం మా రూల్ ఫాలో కావాల్సిందే. కిషోర్ ఈ మాటలు పట్టించుకోకుండా దిగబోయాడు కాని వాళ్లు ఎవరు దిగనివ్వలేదు. నిర్వాహకుల వైపు చూశాడు కాని వాళ్లు చేతులెత్తేశారు. కిషోర్ వాళ్ల వైపు చూశాడు. రింగులో ఒకడున్నాడు. బయట ఇంకో 3 ఉన్నారు. 4 దృఢంగా బలంగా ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది మనుషులు ఉన్నారు కాని వాళ్లు పోటీల్లో పాల్గొనేవారు కాదు. కిషోర్ రింగులో నిలబడ్డాడు. మళ్లీ ఫైట్ మొదలైంది. కాసేపటి తర్వాత కిషోర్ సామాన్యమైన బాక్సర్ కాదని వాళ్లకి అర్థమైంది. వరుసగా 2 రౌండ్లు కిషోర్ గెలిచాడు. 3వ రౌండ్ మొదలవుతూ ఉండగా ఇంకొకడు రింగులోకి వచ్చాడు. అది చూసి సతీష్ భయపడ్డాడు. కిషోర్ నిర్వాహకుల వైపు చూశాడు. వాళ్లు ఏదో మాట్లాడారు కాని వీళ్లు ఒప్పుకోలేదు. డబల్ పేమెంట్ ఆఫర్ చేశారు. నిర్వహికులు ఆగపోయారు. చుట్టూ ఉన్న జనాలు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. కాసేపటికి 3వ రౌండ్ ప్రారంభమైంది. ఇద్దరూ తన వైపుకు వస్తుంటే సరికి కిషోర్ తప్పించుకుంటూ ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కిషోర్ 10 నిమిషాలు అటూ ఇటు వెళ్తూ ఇద్దరినీ తప్పించుకుంటూ కుదిరినప్పుడు కొడుతూ ఉన్నాడు. వాళ్లకు కోపం వచ్చి రూల్స్ బ్రేక్ చేసి కిషోర్ని పట్టుకొని కొట్టేశారు. సతీష్ భయపడి అరుస్తూ ఉన్నాడు. కిషోర్ కష్టంగా ఇద్దరినీ విడిపించేసుకుని ఆయాస పడుతూ నిర్వాహకుల వైపు కింద ఉన్న వాళ్ల వైపు చూసి, మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు ఫైట్ చేస్తున్నారు అని చెప్పాడు. మేము వచ్చిన తర్వాత ఒక్కటే రూల్. ఏ రూల్ పాటించకపోవడమే మా రూల్
అని వాళ్లు కన్నింగా నవ్వారు. ఆ మాట వినగానే కిషోర్ ముందు తలదించాడు. కిషోర్ భయపడ్డారని వాళ్ల ముఖంలో నవ్వు పెరిగింది. హఠాత్తుగా దించిన తల ఎగరేసి కిషోర్ కూడా కన్నింగా నవ్వాడు. ఒక కాలు వెనక్కి ఇంకో కాలు ముందుకు పెట్టి రమ్మని ఇద్దరినీ ఆహ్వానించాడు. ఆ పోజ్ చూడగానే సతీష్ రిలాక్స్ అయ్యాడు. ఇంకా ఏ రూల్ పాటించకుండా కిషోర్ ఎగరెగరి కొట్టాడు. ముందున్నవాడు పడిపోగానే మిగతా ఇద్దరు కూడా వచ్చారు. దృజంగా బలంగా ఉన్నవారిని చూసుకుంటూ గాలి పీల్చుకుని కిషోర్ రెచ్చిపోయాడు. వాళ్ల దెబ్బల్ని తగలనివ్వకుండా తప్పించుకుంటూ లాఘవంగా కొట్టేస్తున్నాడు. ఇద్దరినీ అలా కొట్టడం చూసి కింద ఉన్నవాడు రావటానికి రింగ్పైకి ఎక్కగానే వస్తున్న వాడిని ఎగరి తన కాలితో నెత్తిమీద ఒకటి ఇవ్వగానే అతడు కిక్కురుమనకుండా పడిపోయాడు. రూల్స్ బ్రేక్ చేస్తే మీకు ఎంత పవర్ వస్తుందో నాకు అంతే పవర్ వస్తుంది కదా, లాజిక్గా ఆలోచించడం చేతకాదా అని తాను కూడా కన్నింగా నవ్వాడు. వస్తున్న ఇద్దరినీ ఒకటి చేతులతో మరొకడిని కాళ్లతో ఒకేసారి కొట్టేస్తూ తనకోసం వచ్చిన జనార్దన్ మనుషుల వంక కోపంగా చూశాడు. ఆ ఫైట్ మొత్తాన్ని చూస్తూ ఉన్న జనార్దన్ అనుచరులు తమ లీడర్ వైపు అనుమానంగా చూశారు. రే, మీ అనుమానం అర్థమైంది కాని తీసుకెళ్లకుండా వెళ్తే జనార్దన్ ఊరుకోడు కదా అని చెప్పాడు. ఇలాంటివాడిని ఎలా తీసుకెళ్లగలం అని అనుమానంగా అడిగారు. ముందు మనం బలంతో తీసుకెళ్లడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాము. ఇప్పుడు వీడికి మన బలం సరిపోదు కాబట్టి దీన్ని నమ్మడమే అని మత్తుమందు ఉన్న ప్యాకెట్ని ఒక అనుచరుడి చేతిలో పెట్టి ఫైట్ అయిన తర్వాత నీళ్లు తాగుతాడుగా, బాటిల్లో కలిపేసి ఇచ్చేసేయండి. చాలా పవర్ఫుల్ మందు, కొంచెం తాగన చాలు అని చెప్పాడు. వెంటనే అతడు నీళ్లు ఎక్కడ ఉన్నాయా అని చూసినప్పుడు ఒకచోట నీళ్ల బాటిల్స్ చూసి వెళ్ళి ఒక బాటిల్లో కలిపేశాడు. ఆ బాటిల్ తాను పట్టుకుని నిలబడ్డాడు. అది కిషోర్ అడిగినప్పుడు ఇవ్వాలి. అది అతని టార్గెట్. ఇదంతా అనుచరుల్లో ఉన్న వ్యక్తి ఇది గమనించి తన చుట్టూ ఉన్న వాళ్లకి తెలియకుండా సతీష్ ఫ్రెండ్కి మెసేజ్ చేసి తన ఫోన్లో డిలీట్ చేసేశాడు. తరువాత మిస్సెడ్ కాల్ ఇచ్చేసి కట్ చేశాడు. మిస్సెడ్ కాల్ సౌండ్కి నిద్రపోబోతున్న సతీష్ ఫ్రెండ్ ఫోన్ చూశాడు. జరిగిందంతా మెసేజ్ ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే సతీష్కి ఫోన్ చేశాడు. అరుపులు ఈలల మధ్య టెన్షన్గా ఉన్న సతీష్ పట్టించుకోలేదు. 2-3 సార్లు ఫోన్ చేసేసి మళ్లీ మెసేజ్ పెట్టాడు. సతీష్ ఎప్పుడు ఫోన్ చేస్తాడు అని చూస్తూ ఉన్నాడు. ఇటు కిషోర్ తన ముఖం మీద ఒక్క దెబ్బ పడనివ్వకుండా ఎదుట ఉన్న ఇద్దరిని కొట్టేశాడు. 4 పడిపోవడంతో వాళ్లతో వచ్చిన మిగతా వాళ్లు భయపడ్డారు. 4 పడిపోవడంతో నిర్వాహకులు వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. కిషోర్కి ఒళ్లంతా చెమటలు పెట్టడంతో పాటు బాగా దాహంగా అనిపించింది. ఆయాస పడుతూనే మంచినీళ్ల కోసం అటు ఇటు చూస్తుండగా దానికోసమే చూస్తున్న అనుచరుడు నీళ్ల బాటిలిచ్చేసరికి బాటిల్ మూత తీసి కొంచెం తాగ మిగతాది తన ముఖంమీద చల్లుకున్నాడు. నిర్వాహకులు డబ్బులు ఎక్కువ వచ్చాయి అన్న ఆనందంతో సతీష్ని పిలిచి రావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చేశారు. డబ్బులు తీసుకున్న సతీష్ ఆనందంగా కిషోర్ కోసం చూసుకుంటూ ఉంటే కిషోర్ సతీష్ని వెతుకుతూ బయటకి వస్తున్నాడు. అక్కడున్న వాళ్లందరూ కిషోర్ని పొగుడుతూ అరుస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్లందర్నీ తప్పించుకుంటూ వస్తున్నాడు. సతీష్ డబ్బులు ఎక్కువ వచ్చాయి అన్న విషయం తెలియజేశాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్లాడు. ఇంతలో నిర్వాహకులు పిలిచి కిషోర్ని తమ దగ్గర ఉంటాడేమో అని అడుగుతూ ఉంటే సతీష్ దానికి ఒప్పుకోలేదు. ఇలాగే నెలకు ఒకసారి వస్తాము అని చెబుతూ ఉండగా కిషోర్ బయటకు వచ్చి సతీష్ ఎక్కడ లేకపోవడంతో బయట ఉన్నాడని బయటికి అడుగులు వేశాడు. అది చూసిన సతీష్ మరికొంచెం సేపు వాళ్లతో మాట్లాడి అక్కడినుంచి వచ్చేశాడు. ఆటో డ్రైవర్ని పిలవాలని సతీష్ ఫోన్ తీయగానే మిస్డ్ కాల్ ఉండడంతో ఫోన్ చేయగానే మెలకువతో ఉన్న ఫ్రెండ్ నీళ్లలో మత్తుమందు ఉందన్న విషయం వివరించి ఫోన్ పెట్టేశాడు. కిషోర్ ఇందాక మంచినీళ్లు తాగిన విషయం గుర్తుకు రాగానే
హడావిడిగా సతీష్ కిషోర్ని వెతుకుతూ ఉన్నాడు. కిషోర్ లోపలనుంచి బయటికి వచ్చాడు. అతడి వెనకాలే జనార్దన్ మనుషులు వచ్చారు. కిషోర్ నడుస్తూ నడుస్తూ టైం చూసుకున్నాడు. 11:30 అవుతూ ఉంది. తలుపునుంచి బయట గేట్ వరకు లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అటు ఇటు లేవు. చీకటిగా ఉంది. కిషోర్ బయటికి వచ్చి 2 అడుగులు వేసి 3 అడుగు వెయ్యబోతుండగా కాలుపైకి రాలేదు. కాసేపు నిలబడి కాలు నీ బలంగా లేపడానికి ప్రయత్నం చేశాడు. కాలుపైకి రాకపోయేసరికి ఆశ్చర్యపోతూ తాను కొంచెమటు ఇటు పక్కకి తిప్పుతూ గట్టిగా లేపగానే కాలు వచ్చేసింది. ఆ ఊపులో వెంటనే ఆ దారికి కొంచెం ఇవతల అడుగులు వేశాడు. అక్కడంతా కాస్త చీకటిగా ఉంది. వెలుతురువైపు దారివైపు నడవాలని మళ్లీ అడుగులు వేస్తుండగా తాను వెళ్ళాలి అనుకున్న వైపు అడుగులు పడలేదు. బలంగా కాలు లాగేసరికి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న మనుషులు మత్తు ఎక్కుతుందని పడిపోతాడని చూస్తూ ఉన్నారు. ఇంకా కిషోర్ ఇటు రాలేదు. వెనకాల ఉన్న వాళ్లు అక్కడే ఆ మత్తుకి పడిపోయాడేమో అనుకున్నారు. వెంటనే కిషోర్ని ఎత్తుకుని బండిలో వేసుకుని వెళ్ళిపోదామని వేగంగా కిషోర్ వెళ్లిన వైపు వచ్చారు. అక్కడ వాళ్లకి కిషోర్ కనిపించలేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూశారు. గోడ చెట్లు తప్ప కిషోర్ మాత్రం కనిపించలేదు. ఏమైపోయాడా? బయటికెళ్లాడేమో అనుకుంటూ కనిపించకపోయేసరికి వాళ్లు వెతుక్కుంటూ ఉన్నారు. కాసేపటికి వాళ్లకు ఏదో మైకం కమ్మినట్లు అలా అక్కడే కిందకి వాలిపోయారు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.